చాలా లక్ ఉండాలి అన్న. ఎప్పటి నుంచి వెతుకుతున్నారు మీరు? పొద్దు నుంచి వెతుకుతాం. ఏదైనా చిన్న ఏమన్నా వజ్రంలో అనిపించింది? ఒక రాళ్ళు చెక్ చేసుకుంటే మనం ప్రజెంట్ అయితే గుత్తి నియర్ బై ఉన్నామండి. కాసేపల్లి టోల్ ప్లాజా జరుగుతున్నామండి. సో మనం ఇంకా ముందుకు వెళ్తేనే గుత్తి వస్తుందన్నమాట. జొన్నగిరి అండి, వజ్రాల వేట అనమాట. రాయలసీమ అంటే మీకు తెలిసిందే, రత్నాల సీమ అండి. సో మనం జొన్నగిరి వెళ్తున్నాం అనమాట. వెళ్ళేసి ఎట్లా వర్షాలు పడ్డాయి కాబట్టి డైమండ్ కోసం, అదే వజ్రాల కోసం చాలా మంది సెర్చ్ చేస్తుంటారు. సో వెళ్దాం, ఎలా ఉంది ఏంటి. ప్రతి సంవత్సరం వెళ్తానండి వీడియో కోసము. సో ఇప్పుడు వెళ్దాము, కవర్ చేద్దాం బాగా మంచిగా. ఏమంటే మొత్తం పొలాల్లో అంతా వాళ్ళు పంటలు పండించారు అనమాట. బట్ చూద్దాం, ఊరవతలు కూడా వెళ్దాము, మొత్తం జొన్నగిరి అంతా చూద్దాం. త్వరగా వెతుకుతా ఉంటే దొరికినాయా లేదా ఎట్లా మొత్తం తెలుసుకుందామండి. సో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి చాలా మందికి షేర్ చేయండి. ఓకే, సో మొత్తం అయితే మనం కాసేపల్లి టోల్ ప్లాజా దగ్గర ఉంటాం. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం జొన్నగిరికి. చలో ఇలా అండి, మనమైతే ప్రజెంట్ జొన్నగిరిలో ఉన్నామంట. మీకు ఇక్కడ బోర్డు దర్శనం ఇస్తుందండి, హెచ్చరిక: వజ్రాల కోసం వచ్చే వ్యక్తులు పంట పొలాల్లో రావడం వలన ప్రతి సంవత్సరం పంట నష్టం జరుగుతున్నది, కావున మా పొలాలకి రావద్దండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు అనమాట. సో మీ తరఫున ఏమన్నా పంట నష్టం జరిగితే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారని చెప్పేసి బోర్డు ఉందనమాట. ఇట్లు జొన్నగిరి గ్రామ రైతుల కమిటీ అండి. ఎందుకంటే పొలాల మొత్తం అంతా వాళ్ళు పంట వేస్తుంటారు, తొక్కేసి తోగి అంతా నష్టం చేస్తుంటారు కాబట్టి. సో మీరు ఏమున్నా పంట పొలాల్లో పంట లేకుండా ఖాళీ స్థలం ఉంటే ఇట్లా ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి మీరు ఏం చక్క చేసుకోవచ్చండి. చాలా మంది పంట పొలాలనే మొత్తం తోగి మొత్తం పంట మొత్తం నష్టం చేస్తుంటారు. సో అలా చేయకండి, ఓకేనా? ఖాళీ స్థలం ఉంటే మీరు ఎత్తుక్కోండి, బాగా తోగి బాగా ఎత్తుక్కోండి. సో వారి కోసమే బోర్డు పెట్టారు అనమాట. ఓకేనా? మా పామెంట్ నుంచి 3 ఫ్రెండ్స్ వచ్చారనమాట. సో పొద్దున్నే వచ్చి ఎదుగుతున్నారండి. సూది ముక్కురే అంటారు దీన్ని. చాలా మంది తెలియక వజ్రం అనుకుని డైమండ్ అనుకుని తీసుకుంటారు అనమాట. కానీ కాదండి, సూది ముక్కురే ఇవి. ఇలాంటి చాలా దొరుకుతాయి అనమాట. బట్ అదృష్టం ఉంటే ఖచ్చితంగా డైమండ్ దొరుకుతుందండి. వర్షం పడినప్పుడు ఖచ్చితంగా రావాలన్నమాట. ఇంకా భూమి లోపల ఉంటాయి కాబట్టి పైకి వస్తాయండి. సో మొన్న వర్షం వచ్చింది కాబట్టి వచ్చారు. మొన్న వర్షం పడిన వచ్చాము, ఈ రోజు వచ్చాము. ఓకే ఓకే. సో అదృష్టం పరీక్షించుకుంటున్నారు అయితే. అదృష్టం ఉండాల, రాయి దొరకాలి. అవునన్నా. సో ఇప్పుడైతే సూది ముక్కురే అండి, ఇలాంటి చాలా దొరుకుతాయి అనమాట. శివ వజ్రం అనుకుని చాలా మంది మురిసిపోతారు, కానీ కాదండి. సో మనం అయితే జొన్నగిరి గ్రామంలో ఉన్నామండి. సో చూడండి అన్న, ఎంతసేపు నుంచి వెతున్నారు మీరు? పొద్దు నుంచి. సో సూది ముక్కురాయి అండి, కానీ చాలా మంది దీన్ని వజ్రం అనుకుంటారు. కాదండి, సూది ముక్కురాయి. చాలా లక్ ఉండాలండి వజ్రం దొరకండి, చాలా లక్ ఉండాలి అన్న. ఎప్పటి నుంచి వెతుకుతున్నారు మీరు? పొద్దు నుంచి వెతుకుతాం. ఏదైనా చిన్న ఏమన్నా వజ్రంలో అనిపించింది? ఒక రాళ్ళు చెక్ చేసుకుంటే అర్థం కాదు. చెక్ చేస్తే ఇదొక్కటి కొంచెం వజ్రంలో అనమాట, ఇలా అనిపిస్తుందండి. కానీ సూది ముక్కురే అనమాట. నా ఎట్లా ఇప్పుడు సపోజ్ మీకు వజ్రం దొరికింది, ఎట్లా మీరు ఎక్కడ ఏం చేస్తారు? ఆడ తీసుకుపోయి చెక్ చేసాక వజ్రం అనే మనకు తెలుసు. ఇక్కడ చెరువుల్లో వాళ్ళు ఉంటారు చూసే. ఓకే, వాళ్ళు చెక్ చేసి వాళ్ళు వజ్రం కానీ చెప్తారు. వజ్రం అయితే అంత ఇంత డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. వాళ్ళు ఈ వజ్రాలు చూపిస్తారు అనమాట. ఇట్లుంటే వజ్రాలు, ఇవి కాదు వజ్రాలు, చూడండి అని వాళ్ళు చూపిస్తారు. సో మొత్తానికి అయితే అన్నకి మొత్తం రాళ్ళండి ఇవన్నీ. ఒకసారి చూపినా, ఇవన్నీ రాళ్ళండి. బట్ ఇలా ఉంటుంది అనమాట వజ్రం అయితే. ఓకే, దొరికితే మాత్రం నిజంగా లక్కీ అండి. చాలా మంది సెర్చ్ చేస్తారండి జొన్నగిరిలో ఈజీగా దొరుకుతాయండి వజ్రాలు. బట్ ఏమంటే లక్ ఉండాలండి. మనమైతే జొన్నగిరి గ్రామంలో ఉన్నామండి. ఇది మొత్తం అంతా వజ్రాల పొలాలండి, అంటే ఈజీగా దొరుకుతాయి అనమాట, వజ్రాల వేట అనమాట. సో ఈ పొలాల్లో చాలా మంది రోజు అండి వందల్లో సెర్చ్ చేస్తారు వర్షం పడినప్పుడు. సో మీరు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వచ్చి మీ లక్ ని టెస్ట్ చేసుకోండి. ఓకే.